ఒకప్పుడు రాజీవ్ గురకాల్ప ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు. రాజశేఖర రెడ్డి హయాంలో కట్టడం ప్రారంభించి, ఆ తర్వాత రన్నింగ్‌లోనే ఆయన చనిపోవడంతో ఆగిపోయింది. లేకపోతే ఇచ్చుండేవాడు. తర్వాత చనిపోయిన తర్వాత ఆయన పేరొస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాలే అయి ఇవ్వకుండా ఆపినాయి. కిరణ్ కుమార్ రెడ్డి కొన్నిటిని పూర్తి చేసి ఇచ్చారు. బట్ 60-70% అట్లా కట్టి లేదా మూడొంతులు కట్టి ఆగిపోయినాయి. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు రావాలని అటు కేసీఆర్ ప్రభుత్వమైనా, ఇటు బాబు ప్రభుత్వమైనా ఆపిపడేసినాయి. అట్లా కోట్ల రూపాయల డబ్బులు పోయినాయి. పేదవాడికి ఇల్లు లేకుండా పోయింది. ఆ తర్వాతన చంద్రబాబు టైంలో టిడ్కో ఇళ్ళు వాటిని జగన్ ప్రభుత్వం వచ్చాక ఆపేసింది. వీళ్ళు 30 లక్షల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకునేటటువంటి కాన్సెప్ట్ దాంట్లో 3 విధానాలు తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లలో కోర్టు ఆదేశాల తర్వాత ఒక 50,000 పూర్తి చేశారు, 2.5 లక్షలు పూర్తి చేయలేదు. అవి ఇప్పుడు పూర్తి చేసి ఇస్తామంటున్నారు. బట్ ఇక్కడ జగన్ ఇస్తానన్నటువంటి 30 లక్షలలో 9 లక్షలు పూర్తయినాయి, 21 లక్షలు ఆగిపోయినాయి. అవి అట్లా వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో సహా 14 రాష్ట్రాలు 141,000 ఇళ్ళు మంజూరు చేసింది. ఇప్పుడు అయినా సరే రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ సొంత ఇంటి వాళ్ళని చెయ్యగలిగితే ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్, చేయాల్సిన అవసరం ఉంది.